హలో గైస్, కాంతారా చాప్టర్ 1 మూవీ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ముందుగా వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, కాంతారా చాప్టర్ 1 అండ్ కొంచెం ఎక్స్పెక్టేషన్స్తో అయితే వెళ్ళాను అనమాట. అండ్ ఇది ఆల్రెడీ రిలీజ్ అయ్యి 3 days అయిపోతుంది. అండ్ ఫస్ట్ అయితే కలెక్షన్స్ అండ్ బడ్జెట్ గురించి అయితే మాట్లాడుకుందాం. బడ్జెట్ వచ్చేసరికి అయితే 125 crores అయితే పెట్టారనమాట. కలెక్షన్ 250 crores అయితే దాటేసింది. ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ దాటి ప్రాఫిట్స్లో కూడా వెళ్ళిపోయింది అనమాట. సో సినిమా అయితే హిట్ అయిపోయినట్టే. అండ్ ఇప్పుడు రివ్యూ గురించి మాట్లాడుకుందాం. అండ్ నేను చాలా లేట్ చేశాను అనమాట. చాలా అంటే చాలా లేట్ అయింది. అండ్ కొంచెం విలేజ్ దసరా కాబట్టి అటు ఇటు అయింది అనమాట. అండ్ మా ఇంటి దగ్గర ఓన్లీ ఓజీ ఉండేసరికి వెళ్ళడానికి కష్టమైంది. అండ్ మూవీ గురించి మాట్లాడుకుంటే దెబ్బేసేసిందని చెప్పుకోవచ్చు క్లారిటీగా. అండ్ ల్యాగ్ అయితే చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. మూవీ మొత్తం ల్యాగ్ ఉంటుంది. ఒక ప్రీ ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్, ఈ 2 scenes తప్ప సినిమా అంతా ల్యాగ్ ఉంటుంది అనమాట. అక్కడక్కడ ఒక చిన్న చిన్న ఫైట్స్ ఉంటాయి, అవి అయితే బాగుంటాయి అనమాట. ఎక్కడైతే ఫైట్ సీన్స్ అవి ఉంటాయో అక్కడే బాగుంటుంది. మిగతా డ్రామా అంతా ఎక్కలేదు, నచ్చలేదు కూడా ఎవరికి. నాకైతే ఆ డ్రామా సీన్స్ అన్నీ బిస్కెట్, చాలా పెద్ద బిస్కెట్ అండ్ ల్యాగ్ అనిపించినాయి అనమాట. అండ్ నేను ముందుగానే చెప్పినట్టుగానే ప్రీ ఇంటర్వెల్ ఒక బ్లాక్ ఒకటి ఇలా మూవీ అంతా ల్యాగ్లో వెళ్తూ ఉంటుంది. ఇలా హై ఇచ్చి ఇంటర్వెల్ ఇస్తారు, మళ్ళీ సేమ్ రొటీన్ మూవీ అంతా ల్యాగ్లో వెళ్తూ ఉంటుంది, మళ్ళీ హై ఇచ్చి సినిమాని ఎండ్ చేస్తారు. ఇదే జరుగుతుంది మూవీలో. అండ్ ఇప్పుడు సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ఇవన్నీ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసరికి థాటింగ్ రిషబ్ శెట్టి యాక్టింగ్ యాజ్ యూజువల్గా అయితే చింపేశాడు అనమాట. అండ్ స్టోరీ గురించి మాట్లాడుకుంటే ఒక మెయిన్ పాయింట్ గుర్తుకొచ్చింది. లైక్ అన్ని సీన్స్ ఎక్కడో చూసామనిపిస్తుంది లిటరల్గా. నాకైతే విరూపాక్ష, అటు బాహుబలి ఇవన్నీ అయితే తగిలాయన్నమాట. క్లియర్గా మీకైతే ఈజీగా అబ్జర్వ్ చేసేస్తారు ఒక మూవీ చూసింటే. 2 scenes ఈ 2 సినిమాస్ని మిక్స్ చేసినట్టయితే అనిపించింది నాకు. అన్నీ ఇంకా చెప్తే చాలా ఎక్కువ స్పాయిలర్ అయిపోతుంది, అందుకే ఇక్కడితో ఆపేస్తున్నాను. సినిమాటోగ్రఫీ కూడా పర్లేదు, మరి తూరమని చెప్పలేము, నార్మల్గా అయితే ఉందన్నమాట. కెమెరా యాంగిల్స్ ఇవన్నీ కూడా ఓకే, నార్మల్ ఇష్యూ ఉన్నాయి. కొన్ని సీన్స్లో అయితే కెమెరా యాంగిల్స్ చాలా మంచిగా వర్కౌట్ అని, కొన్ని సీన్స్లో అంతేం వర్కౌట్ అవ్వలేదు. అండ్ బీజిఎం వచ్చేసరికి అయితే బీజిఎం కూడా ఎక్కువేం లేదు, జస్ట్ ఆ ఫస్ట్ పార్ట్లో ఉన్న సాంగ్స్ మళ్ళీ వాడారనమాట. అవి బాగున్నాయి, ఆల్రెడీ హిట్ అయినాయి కాబట్టి అవి ఆఫ్కోర్స్ బాగుంటాయి, అవి బాగున్నాయి. హీరోయిన్ యాక్టింగ్ అయితే బాగుంది, సేమ్ కాస్ట్యూమ్తో ఉంటుంది ఓవరాల్ మూవీ. బట్ అది ఓకే, యాక్సెప్ట్ చేయొచ్చు, ఎందుకంటే తనకి ఒక లేడీ ఓరియంటెడ్ రోల్. అండ్ దేవుడు ఓరియంటేషన్ అంతా నీట్గా చూపించారు, ఎక్కడ ఎవరిని తక్కువ చేయడం కానీ మిస్గా చూపించడం అయితే ఏం చూపించలేదు. బట్ అంత పర్ఫెక్ట్గానే చూపించారు. మనమైతే ఈజీగా నమ్మేస్తాము, ఎందుకంటే ఆల్రెడీ చూసిన సినిమానే కాబట్టి, అంటే కాంతారా. సో అన్నీ నమ్మేస్తాం అనమాట. ఎక్కడ ఇల్లాజికల్గా అయితే ఏం అనిపించదు. కొన్ని ఎడిటింగ్, గ్రాఫిక్ సీన్స్ అయితే కొంచెం అలా అనిపిస్తాయి, అవి కొంచెం బాగాలేదన్నమాట. బట్ రెస్ట్ ఆఫ్ ది మూవీ అంతా పర్లేదు, బాగానే ఉంటుంది. ఇందాక చెప్పినట్టుగానే, స్టార్టింగ్లో చెప్పినట్టుగానే ల్యాగ్ హై సినిమా అయిపోయింది, ఇంతే ఉంటుంది. ఆ డ్రామా ఒకటి వర్కౌట్ అయి ఉంటే సినిమా ఎక్కడికో వెళ్ళిపోయేది. సో ఇది నా హానెస్ట్ రివ్యూ. మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.